హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టి పరుగుల ఇగురు. చాలా బాగుంటుందండి. చాలామంది పులుసు కూడా పెట్టుకుంటారు, కానీ ఇగురు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఆల్రెడీ నేను కట్టి పరుగుల తల తొక్క తీసేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. చూసారు కదా ఇలాగా. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం బాగా చేపలకు పట్టిలాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా ఎందుకు చేస్తామంటే చేప అనేది చప్పదనం రాకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం బాగా పట్టించాం కదండి, కాసేపు మూత పెట్టి పక్కన పెడదాం. దీంట్లో ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు తీసుకుందామండి. ఈ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరకాయలని పొడుగ్గా చీరుకొని, ముక్కలు చేయకూడదండి, పొడుగ్గా నాట్ల కింద పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, లవంగలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చాబచ్చాగా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న కళాయి లాంటిది పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు, పచ్చిమిరకాయలు పొడుగ్గా నాట్ల కింద పెట్టుకొని పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకుని, షేర్ చేయండి. ఈ పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి దోరగా వేయించుకోవాలి. అడుగంటకూడదండి, కదుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది గోల్డెన్ కలర్ రావాలి, పచ్చి వాసన అంతా పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ కట్టిపరుగుల కర్రీకి చాలామంది ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసుకుని కూడా కర్రీ చేస్తారండి. కానీ ఏంటంటే దాంట్లో ఆనియన్స్ ఎక్కువ పడతాయి. మనం గ్రేవీ కోసం ఆనియన్స్ ఎక్కువ కట్ చేసి వేసేసరికి ఆ తీపితనం అనేది వచ్చేస్తుంది. ఇలా మసాలా పట్టడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ ఉంటుంది, సో తీపిదనం కూడా అంత ఉండదు. ఇప్పుడు మనం ఇది బాగా వేగిపోయింది కదండి, దీంట్లో మనం ముందుగా రెడీ చేసిన ఫిషెస్ ఉన్నాయి కదా, అవి వేసి వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువ పడుతుందండి. దీన్ని గరిటె పెట్టి మాత్రం కదపకూడదు. ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దామండి మన కర్రీ. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అవుతూ బాగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం వాటర్ ఉందండి. ఈ గరిట అనేది పెట్టకండి, ఈ ఫిషెస్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి బ్రేక్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ వాటర్ అనేది మొత్తం ఎగిరిపోవాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదండి, కర్రీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఆ వాటర్ అది ఎగిరిపోయి ఆయిల్ అది సపరేట్ అవుతూ చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. అంతేనండి, చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన కట్టు పరుగుల ఇగురు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.